మా పేరుతో ఉన్న భూములు ఇతర ఆస్తులన్నీ కూడా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నాం. అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తులు తప్ప మాకు ఏ ఆస్తులు కూడా లేవు. మరి మదనపల్లి కేసుకు సంబంధించి సిఐడికి అప్పగించిన, సిబిఐకి అప్పగించినా నాకు ఇబ్బంది లేదు. ఆ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ వైసీపీ నాయకులపై కేసులు వేసి వారిని వేధించే ప్రయత్నం చేసేదే కాకుండా వారి ద్వారా నా పేరు చెప్పించే దానికి ప్రత్యేకంగా ఈ కుట్ర చేస్తూ ఉన్నారనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. గతంలో పుష్కరాల్లో చనిపోయారు చంద్రబాబు ఆధ్వర్యంలో. ఈ మధ్య ఎలక్షన్ అయిన తర్వాత చాలామందిని అతి దారుణంగా హత్యలు చేశారు. మరి చాలామంది చిన్న పిల్లలందరినీ కూడా మానభంగం చేశారు. మరి ఈ వీటిల్లో వేగవంతంగా మీ ప్రభుత్వం పనిచేసిందా? మరి ఏదో అక్కడ రికార్డులు గాలిపోయినాయి, అత్యవసరంగా పోవాలని చెప్పి హెలికాప్టర్ ద్వారా డీజీపీని పంపించి దీని మీద ఒక పెద్ద ఇది కేసు చాలా ప్రమాదం, ఇది ఈ రాష్ట్రం అంతా కూడా కూలిపోతుంది అని చెప్పే లెక్కలో మీరు చేశారు. ఏ రోజు కూడా మేము 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో, దాదాపు 74 నుంచి విద్యార్థి రాజకీయాల్లో, ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడు కూడా డీజీపీ హెలికాప్టర్ ద్వారా ఒక ఏదో ఆఫీసులో తగలబడిందంటే పరిగెత్తిన పరిస్థితులు ఎక్కడ కూడా లేవు. ఈరోజు మీరంతా కూడా దీన్ని రాజకీయ రంగు పులుమల్ల ఈ కేసుకు దాంట్లో మమ్మల్ని ఇరికించాలా అనే దీంతో అత్యుత్సాహంతో మీరు డీజీపీని పంపించి ఇదంతా కూడా చేయడం జరిగింది. ఇది పెద్ద స్కెచ్ మీరు చేసింది, చంద్రబాబు నాయుడు గారు చేసిందని చెప్పి చెప్పక తప్పదు. మరి ఏది ఏమైనా కూడా ఈ కుట్రలన్నీ ఎదుర్కొంటాం, ఈ కేసులన్నీ కూడా ఎదుర్కొంటాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఇవన్నీ కూడా తప్పుడు కేసులు అని చెప్పి నిరూపించే విధంగా మేము కృషి చేస్తాం. మరి దారుణంగా ఈ 10-15 రోజులు కొన్ని మీడియా ఛానళ్ళు, కొన్ని పత్రికలు అతి దారుణంగా క్యారెక్టర్ అసోసినేషన్ చేసి మమ్మల్ని అందరినీ కూడా రాజకీయంగా భ్రష్టు పట్టించే విధంగా